వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం. నైనా గడిచిన సమయమంతా, నైనా గడిచిన వారమంతా మమ్మల్ని క్షేమకరంగా కాచి కాపాడి నీ రెక్కల మాటను భద్రపరిచారు ప్రభువా, స్తోత్రం. నైనా ఈ ఉదయకాల సమయం నీ పరిశుద్ధమైన సన్నిధిలో మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యం మేము ధ్యానించబోతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో సత్యం మేము గ్రహించి తదనుగుణంగా జీవించుటకు సహాయం చేసి నీ కృపలో వర్ధిల్లజేసి మీరే స్తుతి ఘనత మహిమ పొందరని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినమగడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా కాలం కిందట ఒకసారి ఒక ప్రముఖమైనటువంటి కంపెనీలో మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూ కాల్ఫర్ చేశారట. ఉన్నది ఒకే ఒక పోస్టు, కానీ 30 మంది వచ్చారట ఆ ఒక్క పోస్ట్ కోసం. సరే అని చెప్పని ఆ యొక్క అధికారి ఆ 30 మందిని ఒక గదిలో కూర్చోబెట్టి అందరికి కూడా కొన్ని ప్రశ్నాపత్రాలతో కూడిన పరీక్ష పేపర్ ఇచ్చి ఎగ్జామ్ రాయమని చెప్పాడట. అందరూ జాగ్రత్తగా కూర్చున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వివరించి ఎగ్జామ్ రాయమని చెప్పి 1 గంట సమయం వాళ్ళకి ఇచ్చాడట. వారు రాస్తూ ఉండగా, సరే మీరు రాస్తూ ఉండండి ఇప్పుడే వస్తా అని చెప్పని బయటికి వెళ్ళాడట. ఇన్విజిలేటర్ బయటికి వెళ్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? కోతి కొబ్బరికాయ దొరికినట్టు కదా, ఎంత ఆనందం. ఆ ఇన్విజిలేటర్ బయటికి వెళ్ళగానే, ఇంకా ఆ అధికారి బయటికి వెళ్ళగానే ఇక వాళ్ళకి విశ్వరూపం చూపించడం మొదలుపెట్టారట. వీడికి వాడు, వాడికి వీడు కాపీ కొట్టడం. ఇక్కడ ఉన్నవాడు అక్కడికి వెళ్ళి, అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వెళ్ళి చక్కగా ఎగ్జామ్ రాస్తా ఉన్నారట కాపీ కొట్టుకుంటా. అయితే ఆ బయటికి వెళ్ళిన అధికారి ఏం చేశాడే అని చెప్పారంటే, ఆ తలుపుకి ఒక రంధ్రం ఉందంట. ఆ రంధ్రంలో నుంచి లోపల ఏం చేస్తున్నారా అని చెప్పని గమనిస్తూ ఉన్నాడట. అందరూ చక్కగా కాపీ కొడతా రాస్తూ ఉన్నారట. ఒక్కడు మాత్రం పాపం ఒక మూలన కూర్చుని ఎవరితో సంబంధం లేకుండా తన మానాన తను పరీక్ష రాస్తూ ఉన్నాడట. గమనిస్తూ ఉన్నాడట. ఆయన ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి ఒక పావు గంట గడిచిపోయిన తర్వాత లోపలికి వచ్చి, మీరు ఎగ్జామ్ రాయటం అయిపోయింది, మీకు పెట్టిన పరీక్ష అయిపోయింది. అదిగో ఆ మూల కూర్చున్నటువంటి వ్యక్తి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, అతనికి ఉద్యోగం అని చెప్పాడటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విషయం ఏంటని చెప్పానంటే, ఆ కంపెనీకి యథార్థంగా ఉండేటువంటి వ్యక్తి కావాలి, నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి కావాలి. అందుకే అటువంటి పరీక్ష వారికి పెట్టడం జరిగింది. ఆ వ్యక్తి తప్పు చేసే అవకాశం ఉండి కూడా తప్పు చేయకుండా యథార్థంగా చక్కగా కూర్చుని పరీక్ష రాస్తూ ఉన్నాడు. అందుకనే వాళ్ళు ఆ వ్యక్తిని ఎన్నుకున్నారు. ఎందుకని ఉపమానం మీకు చెప్పాల్సి వచ్చింది చెప్పానంటే, ఈనాడు పరలోకమందున్నటువంటి ప్రభువు కూడా సర్వోన్నతుడు భూమి మీద తన బిడ్డలు ఎలా ఉన్నారా, యథార్థంగా ఉన్నారా లేదా, నీతిగా జీవిస్తూ ఉన్నారా లేదా అని చెప్పని అందరినీ కూడా ప్రతి క్షణం కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడండి. కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆ మాట చూద్దామండి ఒకసారి. కీర్తనలు 11వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తనలు 11వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచున్నాడు.
తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. తన యొక్క సృష్టి, తన బిడ్డలు ఏ విధంగా ఉన్నారా, నీతిగా జీవిస్తున్నారా, యథార్థంగా ఉన్నారని చెప్పని ఆయన నరుల్ని పరిశీలన చేస్తున్నట్టండి. ఇర్మియా కూడా అదే మాట స్పష్టం చేస్తూ ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరేంద్రియములను హృదయమును చూచువాడవు నీవే. చాలండి. నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, హృదయాంతరంగమును నువ్వు పరిశీలిస్తావు దేవా అని చెప్పని ఇర్మియా స్పష్టం చేస్తూ ఉన్నాడండి. అంతెందుకండి, ఒక విషయం చెప్పమంటారా? ప్రభు ఈ సమయంలో కూడా, ఈ క్షణము ఇక్కడ కూర్చొని మనందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరు హృదయం ఏ విధంగా ఉంది, ఒక్కొక్కరు హృదయం యథార్థంగా ఉందా, విశ్వాసం కలిగి ఉన్నారా లేదా, ఏ విధంగా వాక్యం వింటున్నారని చెప్పి ఆయన పరలోకం నుంచి మనందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎవరు యథార్థంగా ఉన్నారని చెప్పని. నువ్వు యథార్థంగా ఉన్నాని చెప్పి ఆయన దృష్టి కనిపిస్తే కొన్ని పరీక్షలు కూడా నీకు పెడతాడు. ఎందుకని ప్రభు మనల్ని పరీక్షించాలని చెప్పి అనుకుంటాడు? ప్రశ్న, 3 ప్రశ్నలు 3 జవాబులు దానికి వస్తాయండి. దేవుడు ఎందుకని మానవుల్ని పరీక్షించాలని చెప్పి అనుకుంటాడు? మొట్టమొదటి కారణము, దేవుడు మనల్ని స్వచ్ఛంగా చూడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడండి. బంగారం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా చూడాలని మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. కీర్తనలో ఒక మాట ఉందండి, ఆ మాట చూద్దాము. 17వ అధ్యాయము 3వ వచనం చూస్తే, కీర్తనలో 17వ అధ్యాయం 3వ వచనం, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. అంటే చాలండి. అంటే రాత్రివేళ మనం మంచం మీద పడుకున్నప్పుడు కూడా మన హృదయాంతరంగంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయని చెప్పి ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడండి. అయితే దావీదు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, రాత్రివేళ మంచం మీద పడుకున్నప్పుడు, అయ్యా నువ్వు నా హృదయాన్ని చూస్తున్నావు, కానీ నాలో ఎటువంటి దోషం నీకు కానరాలేదు అని దావీదు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు అటువంటి సాక్ష్యము నువ్వు ఇవ్వగలవా? ఈరోజు నీకు హృదయాంతరంగం ఏ విధంగా ఉంది, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, పరిశీలన చేసుకుందామండి. దేవుడు మనల్ని స్వచ్ఛంగా చూడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. బంగారం వలె, వెండి వలె నిర్మలులుగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం చూస్తే, కీర్తనలో 66వ అధ్యాయము 10వ వచనం, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. వెండి ఎలాగైతే నిర్మలంగా ఉండాలని, చక్కగా మెరిసిపోతూ ఉంటుందో అలా మనం కూడా మెరుస్తూ ఉండాలని చెప్పని, పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడండి. 2 చెప్పుకున్నామండి. ఒకటి బంగారం వలె స్వచ్ఛంగా ఉండాలని చెప్పని, అలాగే వెండి వలె నిర్మలంగా ఉండాలని చెప్పి ఆయన మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా 3వ కారణం ఏంటని చెప్పంటే, ఆసక్తికరమైన కారణం ఏంటని చెప్పనంటే, సాతాను చేసేటువంటి సవాళ్ళు తప్పు అని నిరూపించడానికి కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడండి. మనకందరికీ యోబు గ్రంథం తెలుసు కదా. సాతానుగాడు దేవుణ్ణి 2 సార్లు సవాల్ వేశాడు. ఒక్కసారి కదా, 2 సార్లు. మొట్టమొదటిసారి ఏంటని చెప్పానంటే, ఒకసారి ప్రభు తన యొక్క సింహాసనం మీద కూర్చుని ఉండగా చుట్టూ దేవదూతలు ఉన్నారు. సాతాను అప్పుడు వస్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? సాతాను జవాబిస్తాడు, భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాను. ఆహా, అవునా? అయితే భూమి మీద నా భక్తుడు యోబు ఉన్నాడు, చూసావా? ఎంత నీతిగా ఉన్నాడో, ఎంత న్యాయంగా ఉన్నాడో, ఎంత యథార్థంగా ఉన్నాడో. అప్పుడు సాతాను చెప్తున్నాడు, నువ్వు ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ చక్కగా కంచి వేసి కాపాడుతున్నావు కదా, ఆ విధంగా చుట్టూ కంచి వేసి కాపాడితే ఎవడైనా భక్తి కలిగి ఉంటాడు. యోబు ఉండేదేముంది
అని చెప్పి దేవుడికి సవాల్ ఇస్తాడు. నువ్వు ఒక్కసారి ఆ కంచె తీసి చూడు, అతను నీ పట్ల నిజంగా భక్తి కలిగి ఉంటాడా లేదా? సాతానుగాడు దేవుడికి సవాల్ ఇస్తాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు, సరే అతను నీ వశాన్ని విడిచిపెడుతున్నాను, కానీ అతనికి మాత్రం ఏ హాని కూడా చేయవద్దు. మనకందరికీ తెలుసు ఏమవుతుందండి, కొడుకులు కూతుర్లు ఆస్తి అంతా కూడా మొత్తం అంతా కూడా పోతుంది ఒకే రోజులో. కానీ యోబు ఏమంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, దిగంబరిగా వెళ్తానని చెప్పని చెప్తాడు. నోటి మాటతో కూడా యోబు ఏ పాపం చేయలేదు. మరి అక్కడితో ఆగాడు సాతానుగాడు? ఆగలే. మళ్ళా ఇంకోసారి పోయాడు. ఏం సాతాను ఎక్కడి నుంచి వస్తున్నావు? భూమి మీద అటు ఇటు తిరుగుతా వస్తా ఉన్నాను. యోబు చూసావా, ఆస్తి పోయింది, కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, సర్వం కోల్పోయాడు, అయినా కూడా నా పట్ల భక్తి కలిగి ఉన్నాడు చూసావా అని చెప్పానంటే, నువ్వు ఆయనకి చక్కని ఆరోగ్యం ఇచ్చావు కదా, ఆస్తి పోతే ఏం పోయింది, నువ్వు చక్కగా ఆరోగ్యం ఉంది కదా, ఆస్తి రేపొద్దున మళ్ళీ సంపాదించుకుంటాడు. చూద్దాం ఆ మాట ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 4, 5, 6 వచనం చూస్తే సాతాను ఏ విధంగా దేవుడికి సవాల్ వేసాడో చూద్దామండి. అపవాది చర్మము కాపాడుకున్నట్టుకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. నువ్వొక్కసారి గనక ఈసారి నీ చేయి చాపి అతన్ని మొత్తితే, అతనికి జబ్బు కలగజేస్తే అతను నిన్ను ఏ విధంగా స్తుతిస్తాడో చూస్తాను, నీ పట్ల అతను ఏ విధంగా యథార్థంగా ఉంటాడో చూస్తానని చెప్పి అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడని చెప్పానంటే, సరే వెళ్ళు, అతని ప్రాణం మాత్రం తీయకుండా అతని ప్రాణాన్ని ముట్టుకోవద్దు అని చెప్తాడండి. ఏమొద్దన్నప్పుడు మొత్తం తల నుంచి కాళ్ళ వరకు మొత్తం భయంకరమైనటువంటి పుళ్ళు, రసి, చీము, ఏమంటే లోపల మొత్తం పురుగులట, భయంకరమైన పురుగులు. అంత భయంకరమైన కష్టంలో బూడిదలో కూర్చుని ఆ బాధ భరించలేక చెల్లెపేం గీక్కుంటా ఉంటే భార్య చెడుతుంది. అప్పుడు ఏం మనిషివాయను, కొడుకుల్ని కూతుర్ని కోల్పోయావు, ఆస్తి కోల్పోయావు, ఒళ్ళంతా పొక్కులు పుండులు, ఇంకా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నావు, ఇంకెందుకు దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి దూషించి చనిపోరాదా నీ బతికెందుకు అని చెప్పానంటే, యోబు ఏమంటాడన్నప్పుడు దేవుని వలన మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, దేవుని వల్ల మనం ఇంతకాలం పాటు మేళ్ళు అనుభవించాం కదా, కీడు అనుభవింపదగదా, ఏం మాట్లాడుతున్నావు, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడండి. నోటి మాటతో కూడా ఎటువంటి పాపం యోబు చేయలేదండి. అయితే ఈరోజు ఒక ప్రశ్న, దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని పరీక్షించడానికి కష్టాలు శ్రమలై పెడతాడా, లేకపోతే వేరే ఇంకేదన్నా విధానాల్లో దేవుడు మనుషుల్ని పరీక్షిస్తాడా? సాధారణంగా మనుషులు అనుకుంటారు దేవుడు మనల్ని పరీక్షించాలని చెప్పానంటే కష్టాలు శ్రమలై పెడతాడని చెప్పేసి. కానీ మనం ఆది కాండం చూసుకుంటే అనేక మంది భక్తులు రకరకాల పరీక్షలకు గురయ్యారండి. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటని చెప్పానంటే పరిశుద్ధులకు పరీక్షలు. బైబిల్లో ప్రభువు తన భక్తుల్ని ఏ విధంగా పరిశోధించాడు, ఏ విధంగా వారిని పరిశీలించాడు, ఏ విధంగా వారిని పరీక్షించాడు. వారు ఎదుర్కొన్న పరీక్షల నుంచి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముగ్గురు వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా ఆది కాండంకి వద్దాం రండి. ఆది కాండము 14వ అధ్యాయము 21 నుంచి 23. దీని హెడ్డింగ్ పెట్టుకోండి మీరు, ఆస్తి విషయంలో పరీక్ష. రాసుకునే వాళ్ళు ఉంటే ఆస్తి విషయంలో పరీక్ష మొట్టమొదటి అంశం అండి. ఆది కాండం 14వ అధ్యాయం 21 నుంచి 23. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము
నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనానో తీసుకునని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైనా యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. నాకెళ్ళి చూడండి, సందర్భం ఏంటి? దేవుడు అబ్రహామును ఎన్నుకుని దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్న తర్వాత అబ్రహామునికి ఎదురైనటువంటి రెండో పరీక్ష అండి ఇది. దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా అబ్రాము తన ఇంటి వారి నుంచి వేరైపోయి బయటకు వచ్చాడు. అబ్రాముతో పాటు ఎవరు వస్తారండి? అబ్రాముతో పాటు చెప్పాలా, కొంచెం నిద్ర మొత్తం బయటకు వస్తే బాగుంటుందండి. ఎవరు వస్తారండి అబ్రాముతో పాటు? లోతు. మీరు చెప్తా ఉంటే నాకు కూడా చెప్పబుద్ధి వస్తుంది కొంచెం. అబ్రాముతో పాటు ఎవరు వస్తారండి? లోతు వస్తాడు. ఆ విధంగా అబ్రహాము లోతు దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక దగ్గర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగా అక్కడ వారు నివాసం ఉన్నప్పుడు 10వ అధ్యాయంలో ఏముంటుంది చెప్పంటే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను అని ఉంటుందండి. ఆ దేశంలో మొట్టమొదటిసారి కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు అబ్రాము మొట్టమొదటి పరీక్ష ఎదుర్కొన్నాడు. అబ్రహాము దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోకుండా ఏం చేస్తాడు? ఐగుప్తుకి బయలుదేరతాడు. మనకందరికీ తెలుసు, ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ భయంకరమైన అవమానం ఎదుర్కొన్నాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తు రాజు శారాను చూసి తన అంతఃపురానికి పిలిపించుకున్నాడు, తన భార్యగా చేసుకోవాలని చెప్పని. కానీ సర్వోన్నతుడు ఆ యొక్క ఐగుప్తు రాజు యొక్క ఆలోచన చెడగొట్టి అక్కడ అంతఃపురం నుంచి శారాను బయటకు రప్పిస్తాడు. తిరిగి మళ్ళా అబ్రాము శారా ఐగుప్తు నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇది మొట్టమొదటి పరీక్ష. అక్కడి నుంచి వారు మరొక ప్రాంతానికి వచ్చి అక్కడ వారు నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటా ఉండగా అబ్రాము యొక్క కాపర్లకి లోతు యొక్క కాపర్లకి గొడవ వస్తుంది. జాగ్రత్తగా వినాలండి, చరిత్ర చెప్తా ఉన్నాను. ఇద్దరికి గొడవ వస్తుంది. ఆ విధంగా గొడవ వచ్చినప్పుడు అబ్రాహాం ఏమంటాడని చెప్పారంటే లోతుతోటి, నాయనా ఈ దేశం అంతా కూడా నీ ఎదుట ఉంది కదా, నువ్వు తూర్పు వైపుగా వెళ్తే నేను పడమరపు వెళ్తాను, నువ్వు ఆ పక్క వెళ్తే నేను ఈ పక్క వెళ్తాను అన్నప్పుడే లోతు అప్పుడు కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతా చూస్తే అక్కడ సొదొమ గొమొర్రా ఎలా కనిపిస్తుందండి? యెహోవా తోట వలె పచ్చగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. సొదొమ గొమొర్రా ప్రాంతాలను లోతు ఎంచుకుంటాడు. అక్కడ పోయి నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలలో నివాసం ఉండగా కొంతకాలం తర్వాత తూర్పు దేశపు రాజులు ఆ ప్రాంతంపైకి దండెత్తి ఆ యొక్క సొదొమ గొమొర్రా రాజుల్ని ఓడించి లోతుని, లోతు కుటుంబాన్ని, అక్కడున్న ప్రాంతవాసులందరినీ కూడా బందీలుగా తీసుకుని పోతారు. అందులోంచి ఒకటి తప్పించుకుని వచ్చి అబ్రహాముకి విషయం చెప్తాడు, ఇదిగో ఈ విధంగా ఈ యొక్క లోతుని, లోతు కుటుంబాన్ని బందీలుగా పట్టుకుపోయారని చెప్పని. విషయం తెలుసుకున్నటువంటి అబ్రహాము కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఆ రాజులపైకి యుద్ధానికి బయలుదేరతాడు. వారందరినీ కూడా ఓడించి లోతుని, లోతు కుటుంబాన్ని, రాజు సొదొమ గొమొర్రా రాజుల్ని బయటకు తీసుకొస్తాడు. అదిగో ఆ సందర్భంలో సొదొమ రాజు బెర అబ్రహాం ముందు ఒక చక్కని ప్రతిపాదన పెట్టాడు, ఒక ఆకర్షణీయమైన ప్రతిపాదన పెట్టాడు. ఏమంటున్నాడండి అప్పుడు రాజు? ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనం. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకొనమని చాలండి. ఆ విధంగా వారిని ఓడించి ఆ యొక్క సొదొమ గొమొర్రా రాజుని, అక్కడ ప్రాంతవాసులందరినీ రక్షించినందుకు సొదొమ రాజు అబ్రహాం ముందు ఒక ఆకర్షణీయమైన ప్రతిపాదన పెట్టాడు. మనుషులు నాకు ఇచ్చేసేయి, ఆస్తి నువ్వు తీసుకుపో అని చెప్పేసి. ఆకర్షణీయమైన ప్రతిపాదన కదా, చక్కని ఆస్తి కళ్ళెదురు కనిపిస్తూ ఉంది. కానీ అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది, నిన్ను గొప్ప చేస్తాను,
నిన్ను దీవిస్తానని చెప్పిన దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం ఎటువంటిదో అబ్రహాముకు తెలుసు. అది ఎటువంటి పాపిష్టి ప్రాంతం అబ్రహాముకు తెలుసు. దేవుడిచ్చే దీవెనలపైన నమ్ముకున్నాడు, కానీ ఆ పాపిష్టి సొమ్మును ఆశించడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోలేదండి. నిర్మోహమాటంగా తిరస్కరించాడు. ఏమంటున్నాడండి అక్కడ 14వ అధ్యాయం 22వ మాట చూస్తే, 22, 23 వచనం చూస్తే, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకునను ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడినైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను, నీ దగ్గర నేను ధనం తీసుకుంటే, ఓ రాజా, రేపటి రోజున అబ్రహాము నేనే ధనవంతులుగా చేశాను, నా వలనే అబ్రహాము ధనవంతులుగా అయ్యాడని చెప్పని నువ్వు చెప్తావేమో. ఆ విధంగా చెప్తే నా దేవుని నామానికి అవమానం కలుగుతుంది, కాబట్టి నాకు సొమ్మొద్దు, ₹1 కూడా నాకొద్దు అని చెప్పని నిర్ద్వందంగా ఆ యొక్క డబ్బు అక్కడ తిరస్కరించేసి బయటకు వచ్చాడండి అబ్రహాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత కాలంలో అబ్రహాం యొక్క జీవితాన్ని పరిశీలిస్తే దేవుడు అబ్రహామును ఎంతగా దీవించాడయా అని చెప్పానంటే, అబ్రహాం యొక్క సేవకుడు అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూద్దామండి. 24వ అధ్యాయం 34 వచనం చూస్తే, ఆదికాండం 24:34, అతడు నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమానుని బహుగా దీవించాడు, అతనికి గొర్రెలు, గొడ్లు, బంగారము, వెండి, దాసదాసి జనాంగము, గాడిదలు. దేవుడు నా యజమానుని బహుగా దీవించాడు. ఎంతగా దీవించాడని చెప్పానంటే, గొర్రెలు, గొడ్లు, పశువులు, గాడిదలు, ఒంటెలు, విస్తారమైన బంగారం, దాసదాసి జనాంగము ఇంతగా దీవించాడని చెప్పని అబ్రహాం యొక్క సేవకుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. నిజంగానండి, అబ్రహాం యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే తన జీవితకాలం అంతా కూడా గుడారాల్లో ఉండటానికి ఇష్టపడ్డాడు, కానీ ఎక్కడ కూడా రాజప్రసాదం కట్టుకుని నివాసం ఉండడం చేసి ఆశపడలేదండి. హెబ్రీ పత్రికలో పౌలు గారు అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఇచ్చిన సాక్ష్యం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 11, 9, 10 వచనాలు చూస్తే, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారముల్లో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునే ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉండిన. దేవుడు అబ్రహాముని మిక్కిలి ధనవంతునిగా చేశాడు, కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెంటనే వెళ్ళిపోయేవాడు, గుడారం వేసుకునేవాడు, అక్కడే ఉండడానికి ఇష్టపడేవాడండి. తనను తాను తగ్గించుకుని జీవించాడు, దేవుని పట్ల విశ్వాసంతో జీవించాడండి, నమ్మకంగా జీవించాడు. అందుకే అతని విశ్వాసులకి తండ్రి అయ్యాడండి, నమ్మకంగా. కానీ బిలాం ఉన్నారు చూసారా, బిలాం అనే ప్రవక్త మాత్రం ఈ విషయంలో ఓడిపోయాడు. బాలాకు రాజు ఆశ చూపించాడు, విస్తారమైన ఆస్తి ఇస్తానని చెప్పని. ఆ విధంగా ఆశ చూపిస్తే దానికి లొంగిపోయి తన యొక్క ప్రజల్ని శపించడానికి బయలుదేరాడు. దేవుని ప్రవక్త గాడిద చేత బిలామును గద్దించాడు, కానీ బిలాము తన యొక్క తప్పు తెలుసుకోలేకపోయాడు. చివరికి దారుణంగా చనిపోయాడు బిలాము. ఈ యొక్క అబ్రహాం గారి దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా డబ్బు సంపాదించే క్రమంలో మనం సంపాదించేటువంటి సొమ్ము అక్రమమా సక్రమమా అనేది నిర్ణయించుకోవాలండి. నీ యొక్క సంపాదన సక్రమమే అయితే దేవుడు తప్పకుండా దాన్ని దీవిస్తాడు, అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు వడ్డీ వ్యాపారం చేసి సంపాదిస్తున్నావా, లేకపోతే పేకాటాడి సంపాదిస్తున్నావా, లేకపోతే దందా చేసి సంపాదిస్తున్నావా,
అది నీ కుటుంబానికి ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండదు. దేవునికి నువ్వు లెక్క చెప్పుకోవాలి. ఆనాడు విస్తారమైన ఆస్తి అబ్రహాం ముందు సొదొమ రాజు బెర తన కళ్ళెదుట పెట్టాడు. కానీ ఆకర్షణీయమైన ప్రతిపాదన కానీ అబ్రహాం ఒప్పుకోలేదు. ఆ సొమ్ము పాపిష్టి సొమ్ము, సొదొమ గొమొర్రా పాపిష్టి ప్రాంతం అని చెప్పని అక్కడి నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆ సొమ్ము తీసుకోవడానికి ఇష్టపడలేదండి. మన ఆత్మీయ జీవితంలో సక్రమంగా డబ్బు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలండి. దేవుడు అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇది మొట్టమొదటి పరీక్ష అబ్రహాం, ఆస్తి విషయంలో పరీక్ష. చరిత్రలో మనకు ఒక రాజు కనిపిస్తాడు, ఇంకొక రాజు హిజ్కియా అని కనిపిస్తాడండి. హిజ్కియా మనకందరికీ తెలుసు. హిజ్కియా రాజు చాలాసార్లు చెప్పుకున్నాం. హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగినప్పుడు యెషయా ప్రవక్త వస్తాడు, నాయన హిజ్కియా, ఇంకొద్ది రోజులు నువ్వు చనిపోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పానంటే హిజ్కియా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. హిజ్కియాకి 15 ఏళ్ళు ఆయుష్కాలం ఇస్తాడండి, మనకందరికీ తెలుసు. అయితే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఒకవైపునే ఉండవండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయని చెప్పానంటే అన్ని దిక్కుల నుంచి దేవుడు దీవిస్తాడు. ఆ వ్యక్తిని ఒక వ్యక్తిని దేవుడు దీవించాడని చెప్పానంటే అన్ని వైపులా ఆత్మీయంగా దీవిస్తాడు, భౌతికంగా దీవిస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడు, సాంఘికంగా దీవిస్తాడు. ఇలా అన్ని రకాలుగా కూడా దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తూ ఉంటాడు. హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి హిజ్కియాకి చక్కగా 15 ఏళ్ల కాలం ఆయుష్కాలం ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు హిజ్కియాని ఎంతగా దీవించాడయ్యా అని చెప్పానంటే 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు చూస్తే, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. చాలండి, ఎన్ని ఉన్నాయండి ఇక్కడ చూస్తే ఒకసారి. నెంబర్ 1, అతి విస్తారమైన ఐశ్వర్యము, ఘనత, వెండి బంగారము, రత్నము, సుగంధ ద్రవ్యములు, డాళ్ళు, ఏమండి, ధాన్యము, ద్రాక్షరసము, తైలము. ఎంతగా దీవించాడండి హిజ్కియాని. ఆ యొక్క బంగారం వెండి దాచుకోవడానికి స్థలం సరిపోక మళ్ళా కొత్త కొత్త గదులని కట్టించాడట ఆయన దాచుకోవడానికి. అతనికి విస్తారమైన పేరు వచ్చిందంట. ఆ యొక్క పేరు చాలా సుదూరం వ్యాపించిందంట. హిజ్కియా యొక్క పేరు. దేవుడు అంతగా హిజ్కియాని దీవించాడు. అయితే అంతగా దేవుడు హిజ్కియాని దీవిస్తే మరి హిజ్కియా దేవుని పట్ల ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలండి. తర్వాత వచనం చూస్తే హిజ్కియాకి అంత గొప్ప పేరు వచ్చిందని చెప్పని ఎక్కడో దూరంలో బబులోను దేశం ఉంటుందండి. ఆ బబులోను నుంచి కొంతమంది రాయబారులు వస్తారు. హిజ్కియాకి అంత పేరు ఎట్లా వచ్చింది, అంత ఆస్తి హిజ్కియా ఏ విధంగా సంపాదించుకున్నాడు, ఇందులో రహస్యం ఏంటి తెలుసుకోవాలని చెప్పని బబులోను నుంచి రాయబారులు వస్తారు కొంతమంది. ఆ విధంగా రాయబారులు వచ్చినప్పుడు మరి హిజ్కియా ఏం చేయాలండి, దేవుడు తనని ఏ విధంగా దీవించాడని చెప్పని దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి మహిమ చెల్లించాలండి. ఆ విధంగా దేవునికి మహిమ చెల్లించకుండా హిజ్కియా ఏం చేస్తా ఉన్నాడో ఒకసారి మనం చూస్తే 2వ రాజులు 20వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన
బెరోదక్పలాదును హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారమును గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను సమస్తమును వారికి చూపించెను. చాలండి. బబులోను నుంచి రాయబారులు వచ్చారు. హిజ్కియాకి అంత పేరు ఎట్లా వచ్చింది, అంత ఆస్తి ఏ విధంగా కలిగింది, అంత ఐశ్వర్యం ఏ విధంగా కలిగింది తెలుసుకోవాలని చెప్పని రాయబారులు వచ్చారు. ఆ విధంగా రాయబారులు వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేయాలి? దేవునికి మహిమకరంగా ప్రవర్తించి ఉండాల్సింది. దేవుడు తనను ఏ విధంగా స్వస్థపరిచాడో, దేవుడు తనకు ఎటువంటి చక్కని ఆరోగ్యం ఇచ్చాడో అవన్నీ కూడా వారి ముందు చెప్పాలి. కానీ ఆ విధంగా చెప్పకుండా తన గొప్పతనం అంతా కూడా చూపించడం మొదలుపెట్టాడు. ఇగో నాకు ఇంత బంగారం ఉంది, ఇగో ఇంత వెండి ఉంది, ఇంత గంధవర్గం ఉంది అని చెప్పని లోపలికి వెళ్ళి మొత్తం ప్రతి ఒక్కటి కూడా వారికి విప్పి చూపించాడండి. దాని ఫలితం ఏంటయ్యా అని చెప్పానంటే గమనించండి. యెషయా ప్రవక్త వచ్చి తర్వాత మాట్లాడతాడు హిజ్కియాతోటి. ఏమి హిజ్కియా, బబులో నుంచి రాయబారులు వచ్చారు కదా, ఏం చేశావు అని చెప్పానంటే నేను మొత్తం అన్నీ కూడా చూపించానని చెప్తాడు. ఎంత పిచ్చి పని చేశావు హిజ్కియా, నువ్వు ఎవరికైతే ఆ విధంగా చూపించావో రేపటి రోజున ఆ బబులోను దేశం వారి నీ మీదకి వచ్చి దాడి చేసి నీ దేశంలో మగపిల్లల్ని మగవారిని అందరినీ కూడా నపుంసకులుగా చేస్తారు అని చెప్పని చెప్తారండి. చూద్దాం ఆ మాట. యెషయా గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనం. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబో దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోదురు. చూశారండి, హిజ్కియా ఎంత పొరపాటు చేసావయ్యా, ఆ విధంగా బబులోను రాజుకి నీకు గొప్పతనం అంతా చూపించావా? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా? బబులోను వారు దేశంపైకి దండెత్తి మొత్తం అంతటిని కూడా తీసుకుని పోతారు. అంత మాత్రమే కాకుండా నీ యొక్క కుమారుల్ని వారు తీసుకుని పోయి అందరిని కూడా నపుంసకులుగా చేస్తారు. నపుంసకులు అంటే హిజ్రాలుగా చేస్తారని చెప్తున్నాడండి. నిజమేనండి. తర్వాత కాలంలో నెబుకద్నెజరు యూదాపైకి దండెత్తి, క్రూరుడు నెబుకద్నెజరు ఎంత భయంకరమైన రాదని చెప్పానంటే యూదాపైకి దండెత్తి పిల్ల పెద్ద పాప ఎవ్వరు తేడా లేకుండా అందరినీ కూడా భయంకరంగా కత్తి చేత చంపించేశాడు. రక్తం ఏర్లే పారిందటండి. ఎవరైనా సరే పురుషులు బలవంతులుగా కనిపించి రేపటి రోజున వారు నాకు హాని చేస్తారని చెప్పని తలిస్తే వాళ్ళని తీసుకుపోయి వారి యొక్క పురుషాంగం ఛేదించి నపుంసకులు చేశాడండి. చరిత్ర చెప్తున్నది. నెబుకద్నెజరు అంత భయంకరమైన రాజండి. అయితే దినవృత్తాంతంలో ఒక చక్కని మాట ఉంది. 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 31వ వచనం చూస్తే, 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 31 చూస్తే, అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి పొందుటను గురించి విచారించి తెలుసుకున్నట్టుకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకుని వల్లని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. చదివారండి వాక్యం.
నేను హిజ్కియాని ఇంతగా దీవించాను కదా, హిజ్కియా నా పట్ల నమ్మకంగా ఉంటాడా లేదా, అతని హృదయంలో నా పట్ల ఎంత మాత్రం విశ్వాసంగా ఉన్నాడు, కృతజ్ఞతగా ఉన్నాడా లేదా తెలుసుకుందని చెప్పని బబులోను రాయబారులను ప్రభువు వాడుకున్నాడు. హిజ్కియా ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి అతని హృదయంలో విషయం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని చెప్పని దేవుడు అనుకున్నాడటండి. కానీ హిజ్కియా ఆ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఫలితము తర్వాత కాలంలో బబులోను వారు యూదాపైకి దండెత్తి అందరినీ కూడా బానిసలుగా పట్టుకొని పోతారు. ఆస్తి విషయంలో పరీక్ష. దేవుడు ఎప్పుడు కూడా కష్టాలు శ్రమల ద్వారానే మనుషులకి పరీక్షలు పెట్టడండి. ఇదిగో ఇలా కూడా పరీక్షలు పెడతా ఉంటాడు. ఆస్తి కళ్ళ ముందు పెట్టి నిన్ను పరీక్ష చేస్తాడు దేవుడు. నీ హృదయాంతరాంగం ఏ విధంగా ఉందని చెప్పేసి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకనాడు నీ జీవితం చాలా స్వల్పమే, సరిగా నివాసం కూడా ఉండేది కాదు. దేవుడిని దీవించి ఒక చక్కని గృహాన్ని నీకు ఇచ్చాడు. ఒకప్పుడు నీకు కుమారులు లేక కుమార్తెలు లేక సంతానం లేక అల్లాడుతూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీకు చక్కని సంతానం ఇచ్చాడు. ఆ విధంగా దేవుడిని దీవించి చక్కని సంతానం ఇస్తే, చక్కని గృహం ఇస్తే, నువ్వు దేవుణ్ణి నోరారా మహింపరచలేకపోతున్నావు. దేవునికి ఒక చక్కని స్తుతి కూడి కూడా నువ్వు ఏర్పాటు చేయలేకపోతున్నావు. దేవుణ్ణి మహింపరచలేకపోతున్నావు. ఒక చక్కని స్తుతి కూడికి ఏర్పాటు చేసి దేవుని నామాన్ని మహింపరచలేకపోతున్నావు. అటువంటి వారు ఈనాడు మన మధ్య లేరంటారా? హిజ్కియాని దేవుడు అంతగా దీవించాడు, కానీ హిజ్కియా తన గొప్పతనం చూపించుకున్నాడు, కానీ దేవుని నామాన్ని మహింపరచలేకపోయాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? దేవుడిని అంతగా దీవిస్తూ ఉంటే, అంతగా వర్ధిల్ల చేస్తూ ఉంటే నువ్వు దేవుణ్ణి మహింపరచగలుగుతున్నావా? దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? ఒక్కసారి ఆత్మీయంగా, ఒక్కసారి వ్యక్తిగతంగా పరీక్షించుకో. నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? ఆస్తి విషయంలో దేవుడు ఆస్తిని కళ్ళ ముందు పెట్టి నిన్ను పరీక్ష చేస్తాడు. కొన్నిసార్లు దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా లేదా అని చెప్పేసి. ఇది మొట్టమొదటి పరీక్ష, ఆస్తి విషయంలో పరీక్ష. అబ్రహాము ఆస్తి విషయంలో దేవుడు పరీక్ష పెడితే విజయవంతంగా గెలుపొందాడు. ఫలితం అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కానీ బిలాము ఆ పరీక్షలో ఓడిపోయాడు, దారుణంగా చనిపోయాడు. హిజ్కియా కూడా ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత హిజ్కియా పశ్చాత్తాపడ్డాడు, కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే సమయం మించిపోయింది. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలన చేసుకుందామండి. నెంబర్ 2, భోజన విషయంలో పరీక్ష. మొట్టమొదటిగా ఆస్తి విషయంలో పరీక్ష. నెంబర్ 2, భోజన విషయంలో పరీక్ష. ఎప్పుడు కూడా కష్టాలు శ్రమలే కాదండి. ఇగో దేవుడు ఇలా కూడా కొన్నిసార్లు మనుషుల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇది నేటి మన ఆత్మీయ జీవితానికి చక్కగా అప్లై అవుతుందండి, మన క్రైస్తవ జీవితానికి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా చాలండి. గమనించాలి, దానియేలు అతని స్నేహితులు ఎవరండి? స్నేహితులు షడ్రక్, మెషకు, అబేద్నెగో. దానియేలు యొక్క స్నేహితులు బబులోను దేశంలో బందీలుగా ఉన్నారు. వారికి రాజు యొక్క ఆస్థానం నుంచి చక్కని ఆహారం వచ్చింది, రుచికరమైన భోజనం వచ్చింది, చక్కని ద్రాక్షరసం వచ్చిందండి. జాగ్రత్త తినాలండి. అయితే దానియేలు ఆ భోజనం తినడానికి ఒప్పుకోలేదు. కారణం ఏంటి అని చెప్పనంటే 2 కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటని చెప్పంటే అవి విగ్రహాలు అర్పితం అండి. ఆ భోజనము విగ్రహాలకి అర్పించి పట్టుకొచ్చినవి ఒకటి. రెండవ కారణం ఏంటని చెప్పనంటే అందులో యూదులకు నిషిద్ధమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దానియేలు ముందు ఒక పరీక్ష వచ్చింది. ఏంటని చెప్పనంటే
రాజు పంపించినటువంటి ఆహారం తినకుండా రాజు కోపం తెప్పించడమా, లేకపోతే దేవుని నామాన్ని మహింపరచడమా? గమనించాలండి. దానియేలు ఒక బందీగా ఉన్నాడు. అక్కడ బందీగా ఉన్నప్పుడు రాజు ఏం చెప్తే చేయాల్సిందే. కానీ అక్కడ దానియేలు ఆ యొక్క భోజనం తినడానికి ఒప్పుకోలేదండి. పెద్ద పరీక్ష వచ్చింది. రాజు ఏదైతే పంపించాడో ఆహారము, ఆ ఆహారం తినకపోతే రాజు కోపం వస్తుంది. ఆ ఆహారం తినకుండా రాజు కోపం తెప్పించడమా, లేకపోతే దేవుని నామానికి మహిమ చెల్లించటమా? దానియేలు ఏమైతే అదైందని చెప్పేసి ఆ భోజనం నాకు వద్దని చెప్పేశాడు, మొహమాటం లేకుండా. ఆశ్చర్యకరంగా ప్రభు ఆ యొక్క నపుంసకుల అధికారికి వారి పట్ల కనికరం పుట్టించాడండి. గమనించాలి, అక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరండి. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఉన్నారు. తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అక్కడ చక్కని ఆహారం ఉంది, చక్కగా ద్రాక్షరసం ఉంది, చక్కగా తిని తాగేసి పడుకోవచ్చు. కానీ దానియేలు తన్ను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ పరీక్ష మనకు ఎటువంటి పాఠం నేర్పిస్తా ఉందని చెప్పారంటే, ఈనాడు మన క్రైస్తవ సమాజము ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే నివాసం ఉంటా ఉన్నారో, చుట్టుపక్కల వారు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు వారు ఏదైనా అనుకుంటారేమో, లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ ఉంటే నా ఉద్యోగానికి ఏదైనా భంగం వాటిల్లుతుందేమో అని చెప్పని రాజీ పడిపోయి నిషిద్ధమైన ఆహారం తినేవాళ్ళు ఎంతమంది లేరు ఈనాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నామా, లేకపోతే రాజీ పడిపోయి జీవిస్తున్నామా? అన్నాడు దానియేలు ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని ఆ అపవిత్రమైన ఆహారం తినకూడదని చెప్పని ఉద్దేశించాడు. ఆహారం తినడానికి ఒప్పుకోలేదండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తా ఉన్నావో ఆ ఉద్యోగం చేసే వద్ద తినకపోతే ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే నా ఉద్యోగానికి ఏదైనా భంగం వాటిల్లుతుందేమో అని చెప్పేసి రాజీ పడిపోయి జీవిస్తున్నావా? అన్నాడు దానియేలు దేవుని నామాన్ని మహిమపరిచాడు. రాజుకు భయపడలే, దేవునికి భయపడ్డాడు. ఫలితము దానియేలు ఆ రాజాస్థానంలో బహుగా హెచ్చించబడ్డాడు, ప్రధానమంత్రి స్థాయికి హెచ్చించబడ్డాడు. రాజుగారు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రకరకాల పరీక్షలు మన జీవితాలు ఎదురవుతూ ఉంటాయండి. అబ్రహాము, హిజ్కియా ఆస్తి విషయంలో పరీక్ష ఎదుర్కొన్నారు. అబ్రహాం గారు గెలిచారు, హిజ్కియా ఓడిపోయాడు, బిలాము కూడా ఓడిపోయాడు. దానియేలు దేవుని పరీక్షలో చక్కగా విజయం పొందుకున్నాడు. చివరిగా పాపం విషయంలో పరీక్ష, పాపము ద్వారా పరీక్ష. ఆదికాండము 39వ అధ్యాయము 9-10 వచనాలు. ఆదికాండం 39:9-10 వచనాలు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో అనెను. గమనించాలండి, యోసేపు ఐగుప్తులో బానిసగా ఉంటా ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. పోతిఫర్ భార్య యోసేపును చూసి మోహించింది, పాపం చేద్దామని చెప్పని రమ్మన్నప్పుడు యోసేపు ఒప్పుకోలేదు. గమనించాలండి జాగ్రత్తగా. తర్వాత వచనం చూస్తే, 10వ వచనం చూస్తే, ఆమె దినదినము యోసేపుతో మాట్లాడుచుండెను అనే మాట మనం గమనించాలండి. ఇక్కడ ప్రభు యోసేపు యొక్క నమ్మకత్వం ఏ విధంగా ఉంది, యోసేపు కూడా యథార్థంగా ఉన్నాడా లేదా అని చెప్పని పరీక్షించడానికి పోతిఫర్ భార్యను ఉపయోగించాడు. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండనే మాట గమనించాలండి. జనరల్గా మన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందని చెప్పారంటే, ఏదన్నా మనకి ఇష్టం లేకపోతే
మొదటిసారి నో చెప్తాం, లేదు లేదని చెప్తాం. ఒకవేళ కనుక అదే విషయం కనుక మాటి మాటికి మనల్ని బలవంతం చేస్తే, పదే పదే నిన్ను బలవంతం చేస్తే ఏమొద్దండి, మనసు మారేటువంటి అవకాశం ఉంది. అది మానవ బలహీనత, మనస్తత్వం. కానీ అక్కడ మాట చూస్తే దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. ప్రతిరోజు కూడా యోసేపును శోధిస్తున్నా కూడా చివరికి ఒకనాడు యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు, కానీ పాపం మాత్రం చేయలేదండి. భక్తి విషయంలో, పాపం విషయంలో యోసేపు పరీక్ష ఎదుర్కొన్నాడు. ఆ పరీక్షలో చక్కని విజయం పొందుకున్నాడు. మనకందరికి తెలుసు, తర్వాత యోసేపును దేవుడు బహుగా హెచ్చించాడు. ప్రధానమంత్రి స్థాయికి హెచ్చించబడ్డాడు. వాక్యమున్న సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా వినాలండి. ఆనాడు భక్తుల్ని దేవుడు ఏ విధంగా పరీక్షించాడో ఈరోజు నేడు కూడా మనల్ని అదే విధంగా పరీక్షిస్తాడు. వాక్యం మనకేం చెప్పుకున్నామండి? పరిశుద్ధులకు పరీక్షలు అనే పదం. పరిశుద్ధులు అని చెప్పానంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఎవరైతే ఆయన యొక్క రక్తంలో తమ పాపాలు కడుక్కుంటారో వారందరూ కూడా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఎంచబడతా ఉన్నారు. ఈనాడు ఎవరైతే ఆయన రక్తంలో తమ పాపాలు కడుక్కున్నారో వారందరూ కూడా నీతిమంతులు, పరిశుద్ధులు. పేతురు గారు ఏమంటారండి? మనందరం కూడా పరిశుద్ధ జనాంగమును, రాజులైన యాజక సమూహం అంటాడు పేతురు గారు. ఇక్కడ ఎవరైతే ఆయన రక్తంలో తమ పాపాలు కడుక్కున్నారో వారందరూ కూడా పరిశుద్ధులుగా ఎంచబడతా ఉన్నారు. ఆనాడు భక్తులకు ఏ విధంగా పరీక్షలు ఎదురయ్యాయో ఈనాడు అదే విధంగా అబ్రహాములాగా ఆస్తి విషయంలో నీకు పరీక్ష ఎదురు కావచ్చు, దానియేలు వలె భోజన విషయంలో నీకు పరీక్ష ఎదురు కావచ్చు, లేకపోతే యోసేపులాగా పాపం విషయంలో నీకు పరీక్ష ఎదురు కావచ్చు, లేకపోతే మోషే వలె అధికారం విషయంలో పరీక్ష ఎదురు కావచ్చు. చివరిగా వాక్యం ముగించే ముందు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా మనం కూడా ప్రతి పాపమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగినట్లయితే నువ్వు ప్రతి పరీక్షలో కూడా చక్కగా విజయం పొందుకోగలవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అట్టి కృప ఈనాడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.